పాల ముంజులు అంటేనే ఫేవరెట్, అందులో పాల ముంజులు ఎలా చేసుకోవాలో ఇంకే మాత్రం లేట్ చేయకుండా వాటికి కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. బెల్లం, పాలు, శనగపప్పు, బియ్యం పిండి, నెయ్యి. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. శశిదేవి గారు, మాకు మరి పాల ముంజుల్ని చేసి చూపిస్తారా? అవునండి. ఓకే, ఇవ్వండి శనగపప్పు అండి. ఓకే, బెల్లం వేయాలండి దాంట్లో. ఓకే, దీన్ని శనగపప్పు ఉడకబెట్టి బెల్లం పెట్టాలండి. ఓకే. సో ఫస్ట్ శనగపప్పు ఉడకపెట్టి బెల్లం పెట్టాలి. బెల్లం పెట్టాలండి. తర్వాత పాలు తీసుకుని ఓకే పొయ్యి మీద పెట్టి పాలు పోసి మరిగించుకోవాలండి. ఓకే ఓకే. సో ఈ పాల ముంజులు కూడా మనకి బాగా ట్రెడిషనల్ వంటకం కదా? అవునండి. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఎప్పటి నుంచి? మా చిన్నప్పటి నుంచి చేస్తారండి వీటిని. ఇప్పుడు చేసినవి వాళ్ళు ఇప్పుడు పాల ముంజులు అని వేరేగా పేరు పెట్టారండి. అంతవరకే వీటిని జిల్లేడుకాయలు అనేవారండి. ఓహో, యాక్చువల్లీ ఇది మా చిన్న పిల్లలప్పుడు జిల్లేడుకాయలు అనేవారండి. ఓకే, ప్రొసీజర్ అంతా సేమ్ అండి, కాకపోతే మీ చిన్నప్పుడు జిల్లేడుకాయలు అనేవారు, ఇప్పుడు దీన్ని పాల ముంజులు అంటున్నారు. అంతేనా? అంతేనండి. ఓకే ఓకే. పాలు మనకి కొంచెం మరగాలి. ఇంకా శశిదేవ్ గారు చెప్పండి, మీ ఇంట్లో మీరే వంట చేస్తుంటారా? మేమే వంట చేస్తామండి. అంటే పిల్లలు ఒక పాప అండి. ఆ పాప చదువుకుంటుంది. ఎప్పుడైనా మీకు హెల్ప్ చేస్తుంటారా? హెల్ప్ చేస్తుందండి, కొంచెం చిన్నగా చేస్తూ ఉంటుంది. కొంచెం చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి? ఇక్కడ ఉన్న గిన్నె అక్కడ ఇవ్వడం కాదండి, కొన్ని కూరలు చేస్తుంది, ఆమ్లెట్ వేస్తుంది, అట్లా కొన్ని పనులు చేస్తుంది. ఓకే. మీ ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారు, ఎవరో మాకు పరిచయం చేస్తారా? హాయ్ అండి. మా ఆడపడుచు అండి. ఓకే, అమ్మాయి అండి. అమ్మాయి. ఓకే, పాప మనవరాలండి. ఓకే. సో అమ్మాయి మనవరాలు ఇద్దరు కూడా వచ్చేసారు. అండ్ ఎక్కువగా ఏంటి స్పెషల్ చేస్తూ ఉంటారు? ఎప్పుడైనా వీకెండ్స్ సాటర్డే సండే వస్తే అందరూ ఇంట్లో ఉంటారు. అందరం చేసుకునే బిర్యానీలు, చికెన్లు, మటన్లే కదండి. అందరూ చేసుకునే చికెన్లు, బిర్యానీలు, మటన్లు ఒకటే, కానీ ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. కిచిడి చేస్తామండి. కిచిడి. ఓకే. సో వెజ్ కిచిడి అన్నది మీరు స్పెషల్ గా చేస్తూ ఉంటారు, అంతేనా? అవునండి. ఓకే. పాలు బాగా మరిగినట్టున్నాయి కదా, పాలు మరిగినాకండి పిండి పోయాలండి దీనికి. ఏం పిండి అది? బియ్యం పిండి అండి. ఓకే. ఇట్లా బియ్యం పిండి పోసి దీన్ని ఇట్లా తిప్పేసండి. సో మనం పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇది మనం పిండి కలిపేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ పప్పునండి ఆల్రెడీ ఉడకబెట్టేసి దీన్ని ఆ పిండిలో మధ్యలో పెట్టండి. సో ఇందులో మనం వాటర్ వేసేసుకున్నాము. అంటే ఆల్మోస్ట్ మనం ఉడికించుకోవాలి కదా. సో కుక్కర్లో నీళ్ళు వేసుకున్న తర్వాత అందులో మనం ఇడ్లీ పాత్రను కూడా పెట్టేసుకోవాలి కదా. పెట్టేసుకుని కొంచెం నెయ్యి రాసండి. ఓకే. సో అన్నిటికీ మనం నెయ్యి అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కొంచెం బియ్య పిండిని తీసుకొని ఓకే ఇందులో కొంచెం మనం చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు బెల్లం మిశ్రమం, అది పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది మనకి లోపల స్టఫింగ్ అన్నది కంపల్సరీ మనకి శనగపప్పు అండ్ బెల్లం ఈ రెండే కదా వేసుకోవాలి. కావాలి అనుకుంటే కొబ్బరి అవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుందా? ఇందులో మనం ఏమి చేయరండి, ఇట్లా పప్పు వేసి ఇలా పెట్టి అమ్మవారికి ఇష్టం అండి. అమ్మవారికి మా చిన్నప్పుడు వాయినాలు పెట్టుకుంటే వీటినే పెట్టి జిల్లేడుకాయలు అనేవారండి. 9 రకాలు పెట్టి ఇది ఒక రకం పెట్టేవారు. ఓకే. ఇప్పుడు పాలుతో కలిపి జిల్లేడుకాయలు అనుకోకుండా పాల ముంజులు, పాలు ఆడే కాబట్టి పాల ముంజులు అంటున్నాము. అండ్ ముఖ్యంగా అమ్మవారికి ఇది నైవేద్యం కింద పెడుతూ ఉంటారు. చాలా ఇష్టం అండి. ఓకే. మామూలు వంట కూడా చాలా బాగుంటుందండి, ఈజీ వంట అండి. పప్పు ముందు చూసుకుని మనం జస్ట్ పప్పు అన్నది సింపుల్ గా చూసేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేయచ్చు. సో జస్ట్ మనకి ఎక్కడైతే స్టఫింగ్ కావాలో వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా బాల్స్ లో చేసుకొని ఉడికించేసుకోవాలి, అంతే కదా? అంతేనండి. ఓకే. ఓకే, మూత పెట్టేసుకుందామా? ఎస్. ఓకే.
సో చూసారుగా మనకి జిల్లేడుకాయలు అంటే మీ కాలంలో జిల్లేడుకాయలు, ఇప్పుడు పాలముంజలు. ఈ పాలముంజలు చాలా ఈజీగా అయిపోయి మనకు కొంచెం స్టీమ్ అయితే సరిపోతుందండి. వేడి వేడిగా పాలముంజలు రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఉంది అండ్ అలాగే హెల్దీ డిష్ కూడా కదా, ఎందుకంటే మనం ఉడికిస్తాం కదా, ఏమి ఫ్రై చేయం ఏం చేయం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి. ఓకే అండి, సో అది కొంచెం ఓకే అండి, వెయిట్ చేసి అయిపోయింది. నేనైతే ఎప్పుడెప్పుడు అవుతాయా అని చూస్తున్నాను. అయిపోయినట్టుంది కదా, మనకి ఆవిరి వస్తుంది కదా, ఆఫ్ చేసేసుకోవచ్చా? ఇంకా మనకి ఆల్మోస్ట్ పాలముంజలు అయిపోయినట్టే కదా, ఓపెన్ చేసి చూద్దామా? వావ్, మీకు బాగా వంటలు చేసి అవి చేసి అలవాటు అయిపోయింది కదా, వేడిది కూడా అసలు ఏం లేకుండా జస్ట్ అలా తీసి ఇలా పెట్టేస్తున్నారు. ఓకే, సో వేడి వేడిగా చాలా వేడిగా ఉంది, వేడి వేడిగా పాలముంజలు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాను, ఎలా ఉన్నాయో చెప్తా. వావ్, చాలా బాగున్నాయండి. ముఖ్యంగా మనకి పాల ముంజలు అంటే అలాగే ఉన్నాయి, అంటే ముంజలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇవి కూడా అంతే సాఫ్ట్గా ఉన్నాయి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతున్నాయి. బెల్లం అవంతా కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయి, ఎక్కువ స్వీట్ అవ్వలేదు, అలాగా తక్కువ కూడా అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్గా